ఎవ్రీవన్. మీరు కనుక ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు కనుక లాస్ట్ ట్రైమిస్టర్లో ఉంటే త్వరలో మీరు మీ బేబీని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. అంటే ఇంకొక ఫ్యూ డేస్లో మీ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో అలాంటప్పుడు ముందుగా చేయాల్సిన పని ఏంటి? హాస్పిటల్ బ్యాగ్ సర్దుకోవడం. ఇంకా 20 డేస్ ఉంది కదా డ్యూ డేట్కి, ఇప్పటి నుంచి బ్యాగ్ ఎందుకు అని మాత్రం అనుకోకండి. మీ బేబీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి ముందే బయటకు వచ్చేయచ్చు. జనరల్గా 35 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడే బ్యాగ్ సర్దేసుకోవచ్చు. నేనైతే 1 మంత్ ముందే బ్యాగ్ సర్దేసుకున్నాను. ఎందుకంటే జనరల్గా మనం చాలా మర్చిపోతూ ఉంటాము. సో ముందే బ్యాగ్ సర్దేసుకుంటే ఒకటి యాడ్ చేసుకోవచ్చు తర్వాత గుర్తొచ్చినప్పుడల్లా. పెయిన్స్ వచ్చాక బ్యాగ్ సర్దుకోవాలని అనుకున్నాం అనుకోండి, అది ఇంపాసిబుల్ పని. ఎందుకంటే బ్యాగ్ మనకి సర్దుకోవాలి, బేబీకి సర్దుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పెయిన్స్ అనేవి ఎప్పుడు వస్తాయో మన చేతిలో ఎప్పుడూ ఉండదు. ముందు మన కోసం సర్దుకోబోయే బ్యాగ్లో ఉండాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ది లూజ్గా ఉన్న బట్టలు ఒక 4 సెట్స్. ఎందుకు అంటే మనం మినిమం 4 డేస్ హాస్పిటల్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అది నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా. సో ఒక 4 సెట్స్ ఆఫ్ బట్టలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. జిప్స్ ఉన్న డ్రెస్సెస్ తీసుకోండి. సో దట్ ఫీడింగ్కి బాగుంటుంది అనమాట. వర్టికల్ జిప్స్ ఉన్న డ్రెస్ అయితే ఇంకా బెటర్. హారిజాంటల్ జిప్స్ అయితే ఏంటి అంటే బేబీకి గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది ఫీడింగ్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ ఏంటి అంటే నర్సింగ్ బ్రాస్. అట్లీస్ట్ ఒక 3 బ్రాస్ అయినా తీసుకోవాలి. ఎందుకు అంటే నార్మల్ బ్రాస్ లాగా వీటికి మనం మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనమాట ఫీడింగ్ ఇవ్వడానికి. సో కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ మీ బ్యాగ్లో కానీ మీ కాళ్ళకి కానీ ఉండాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా స్లిప్పర్స్. సో స్లిప్పర్సే కదా అనుకోకండి. ఏంటి అంటే జనరల్గా మీ సైజ్ కన్నా ఒక సైజ్ కొంచెం ఎక్కువ తీసుకొని పెట్టుకోండి. ఎందుకు అంటే చాలా మందికి ప్రెగ్నెన్సీలో స్వెల్లింగ్ వస్తుంది కదా, మీలో చాలా మందికి కూడా వచ్చి ఉంటుంది. కాలు స్వెల్లింగ్ వస్తుంది అనమాట. సో దానివల్ల మన సైజ్ కన్నా ఒక నెక్స్ట్ సైజ్ స్లిప్పర్స్ మనం వేసుకున్నాం అనుకో మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మస్కిటో రెపెలెంట్. కొన్నిసార్లు మనం ఎంత హైజీన్గా ఉన్నా, మనం ఉన్న హాస్పిటల్ రూమ్ ఎంత బాగున్నా కూడా కొన్నిసార్లు మస్కిటోస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మన చేతిలో లేదు కదా. సో అలాంటప్పుడు బేబీని మనల్ని మస్కిటోస్ నుంచి కాపాడుకోవడం కోసం మనకు మస్కిటో రెపెలెంట్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా ఆబ్వియస్గా. దాని తర్వాత సోప్, షాంపూ, కండిషనర్, ఇవన్నీ మినిమల్ థింగ్సే, కాకపోతే మనం ఈజీగా మర్చిపోయే థింగ్స్. సో ఇవి కూడా పెట్టుకోండి మీ బ్యాగ్లో. నెక్స్ట్ ఏంటి అంటే హెయిర్ బ్రష్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, టవల్. అమ్మాయిలకి ఇవన్నీ కంపల్సరీ కదా. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే స్కార్ఫ్. బేసిక్గా మనకి డెలివరీ అయ్యాక మనకు ఒక గౌన్ లాంటిది ఇస్తారు. ఇంకా సి సెక్షన్ అయిందనుకోండి మనం ఒక 1 డే వరకు కదలడానికి కూడా వీల్లేదు. నాకైతే అలా మరి 1 డే అలా ఉంచారు, బెడ్ మీద కదలద్దు అన్నారు. సో అలాంటప్పుడు మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి ఆ గౌన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి అవన్నీ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు స్కార్ఫ్ ఉందనుకోండి మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, అది కప్పుకోవడానికైనా లేక ఫీడింగ్ ఇచ్చేటప్పుడైనా. సో స్కార్ఫ్ అనేది అసలు మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే శానిటరీ ప్యాడ్స్, లార్జ్ శానిటరీ ప్యాడ్స్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే జనరల్గా మనకి డెలివరీ అయ్యాక నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా మనకి కొన్ని రోజుల వరకు వెజైనల్ బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో అందుకే లార్జ్ శానిటరీ ప్యాడ్స్ ఉండాలి. సో అందుకే ప్యాడ్స్ సాఫ్ట్గా థిక్గా ఉన్న ప్యాడ్స్ తీసుకొని వెళ్ళండి. ఈ మెటర్నిటీ కోసమే మెటర్నిటీ ప్యాడ్స్ అని కూడా ఉంటాయి మార్కెట్లో, అవి కూడా బాగానే ఉంటాయి. ఒకవేళ నార్మల్ శానిటరీ ప్యాడ్స్ మీకు వద్దనుకుంటే అవి కూడా మీరు వాడచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి ట్యాంపూన్స్ వాడే అలవాటు ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ డెలివరీ తర్వాత మనం కొన్ని వీక్స్ ఆర్ మంత్ వరకు మనం యాక్చువల్గా ట్యాంపూన్స్ వాడలేము. సో అందుకే ప్యాడ్స్ అన్నది కంపల్సరీ. నెక్స్ట్ ఏంటి అంటే ప్యాంటీస్, అదేనండి అండర్వేర్స్. మనకి నార్మల్గా ఫిట్ అయ్యే సైజ్ కన్నా ఒక నెక్స్ట్ సైజ్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే యూజువల్గా డెలివరీ తర్వాత మెయిన్గా సి సెక్షన్ అయితే చాలా పెయిన్ ఉంటుంది. సో కొంచెం పెద్ద సైజ్ అనుకోండి పొట్టను నొక్కకుండా ఉంటుంది, మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ డిస్పోజబుల్ ప్యాంటీస్ కూడా ఉంటాయి మార్కెట్లో, అవి జస్ట్ ఒకసారి యూజ్ చేసి మనం డిస్పోజ్ చేసేయచ్చు, అవి కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే నిపిల్ క్రీమ్. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల నిపిల్స్ కొంచెం సోర్ అవుతాయి కదా, కొంచెం నొప్పుగా అవుతాయి. సో ఆ పెయిన్ నుండి రిలీఫ్ కోసమే నిపిల్ క్రీమ్. నెక్స్ట్ ఏంటి అంటే హ్యాండ్ శానిటైజర్. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అండ్ బేబీకి, ఇన్ఫ్యాక్ట్ అందరికీ, మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా బేబీని హ్యాండిల్ చేస్తాను అని అన్నారనుకోండి, అస్సలు
మాట పడకుండా వాళ్ళకి శానిటైజర్ యూస్ చేసాకే బేబీని హ్యాండిల్ చేయమని చెప్పండి. పిల్లల విషయంలో ఎప్పుడు మొహమాట పడడం కరెక్ట్ కాదు. ఇట్స్ ఓకే, ఫైన్, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటి అంటే ఫీడింగ్ పిల్లో మీద బేబీని పెట్టి మనము కంఫర్టబుల్గా ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట. నాకైతే ఫస్ట్ టైం కదా, సో నాకు బేబీని హ్యాండిల్ చేయడం అంత ప్రాపర్గా వచ్చేది కాదనమాట. సో చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒక పక్క ఏమో ఈ ఆపరేషన్ పెయిన్స్, ఒక పక్క ఇది. నేనేమో ఈ ఫీడింగ్ పిల్లో ముందే తీసుకోవడం మర్చిపోయాను అనమాట. సో దానివల్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట హాస్పిటల్లో. కానీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హాస్పిటల్ వాళ్ళు నాకు కాంప్లిమెంటరీ గిఫ్ట్స్గా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్స్లో అనుకోకుండా ఫీడింగ్ పిల్లో ఉంది. సో అది నాకు బాగా ఉపయోగపడింది. ఇంటికి వచ్చేసాక ఆ ఫీడింగ్ పిల్లో వాడడం వల్ల నా బ్యాక్కి కొంచెం బాగా సపోర్ట్ దొరికింది అనమాట. మన బ్యాక్కి బ్యాక్ పెయిన్ రాకుండా కొంచెం ఒంగునే పని ఉండదు అనమాట దానివల్ల. సో నాకు అది బాగా హెల్ప్ అయింది. నెక్స్ట్ గ్లాసెస్ ఉంటే, అదే స్పెక్ట్స్ ఉంటే స్పెక్ట్స్ కూడా పెట్టుకోండి ఖచ్చితంగా బ్యాగ్లో. ఆబ్వియస్లీ మన కళ్ళకు ఉంటాయి, కొంతమంది కంటిన్యూస్గా వాడరు కదా, సో వాళ్ళ కోసం ఇది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాంటాక్ట్ లెన్స్ వాడే వాళ్ళకి ఏంటి అంటే ఇది జనరల్గా నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా, నార్మల్ డెలివరీ లేబర్ పెయిన్స్లో అయినా, ఎందులో అయినా కూడా మీకు కాంటాక్ట్ లెన్సెస్ వాళ్ళు తీసేయమని చెప్తారు. సో అందుకే మీ దగ్గర ఒక పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ ఉంటే కూడా బెటర్. నెక్స్ట్ ఏంటి అంటే బుక్స్, ఇయర్ ఫోన్స్ క్యారీ చేయండి మీ బ్యాగ్లో. ఎందుకంటే జనరల్గా మనకి నార్మల్ లేబర్ పెయిన్స్ వచ్చాయనుకోండి, కొన్నిసార్లు ఈ పెయిన్స్ అన్నవి 1-2 days వరకు కూడా వస్తాయన్నమాట. అండ్ మనం పెయిన్స్ ఇండ్యూస్ చేసుకోవడానికి కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా జనరల్గా ఈ పెయిన్స్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వడానికి కూడా మనకి ఏదో బుక్ చదవడమో లేకపోతే మ్యూజిక్ వింటే చాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మీ మొబైల్ ఛార్జర్ పెట్టుకుంటారు కదా, ఆబ్వియస్గా పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ రిపోర్ట్స్, మీ హాస్పిటల్ రిపోర్ట్స్, ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూపించుకున్నారు ఆ మొత్తం హాస్పిటల్ హిస్టరీ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. అండ్ మీకు కనుక ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ రిలేటెడ్ పేపర్స్ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటి అంటే క్యాష్, కార్డ్స్, ఐడి కార్డ్స్ పెట్టుకోండి. క్యాష్ మరి ఎక్కువ క్యారీ చేయకపోతే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ ఏంటి అంటే లైట్ వెయిట్ బ్లాంకెట్ ఒక 2-3 పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మీకోసమే కాదు కదా, మీతో పాటు ఉన్న వాళ్ళకి కూడా హాస్పిటల్లో బాగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, సో మనం కూడా క్యారీ చేస్తే బెటర్. నెక్స్ట్ ఏంటి అంటే టిష్యూ పేపర్స్. ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా మెయిన్గా సి సెక్షన్ అయిన వాళ్ళకి బెడ్ మీద నుంచి కదలలేనప్పుడు టిష్యూ పేపర్స్ ఉంటే జనరల్గా క్లీనింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హెడ్ క్యాప్. హెడ్ క్యాప్ అంటే హెడ్ క్యాప్ ఇలాంటి క్యాప్ లాంటిది కాదు, ఇలా మనం పెట్టుకొని ఇక్కడ టై చేసుకుంటాం కదా, అలాంటిది. సంథింగ్ మన ఇయర్స్ని కవర్ చేసేది ఏదైనా కూడా. ఎందుకంటే చాలామంది ఇళ్లలో డెలివరీ అయ్యాక మనం మన ఇయర్స్ని కవర్ చేసుకోకపోతే గాలి వెళ్ళిపోతే మనకి హెడేక్ వస్తుందని బాగా నమ్ముతారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మన బ్యాగ్లో హెడ్ క్యాప్ అన్నది ఉండాలి. సో ఇది అండి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మన బ్యాగ్లో పెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ బేబీ కోసం ప్యాక్ చేయబోయే బ్యాగ్లో ఏముండాలో మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే జబ్లాస్, అదే జుబ్బాస్ అంటారు కదా, అవి బేసిక్గా అమ్మాయికి అబ్బాయికి సేమ్ ఉంటాయి కదా. సో మనకు పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో మనకు తెలియదు కాబట్టి అవి తీసుకుంటే బెటర్. అవి అయితే కంఫర్టబుల్గా కూడా ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లైమేట్ ఎలాంటిదైనా. సో అలాంటివి ఒక కాటన్వి ఒక 3-4 ఇనీషియల్గా తీసుకొని పెట్టుకోండి మీ బ్యాగ్లో. నెక్స్ట్ ఏంటి అంటే వ్రాపింగ్ టవల్, అంటే వాళ్ళకి ఇలా చుట్టడానికి అనమాట. బేసిక్గా ఓల్డ్ శారీ అయినా పర్వాలేదు, మన మదర్ శారీస్ ఉంటాయి కదా, వ్రాపింగ్ టవలే వాడాలని లేదు. వాళ్ళు పొట్టలోంచి బయటకు వచ్చి ఈ బయట టెంపరేచర్స్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా వాళ్ళకి మనం పొట్టలో ఉన్న ఫీలింగే ఇవ్వాలన్నమాట, వాళ్ళని వార్మ్గా ఉంచాలి. సో దానికోసమే అనమాట ఈ వ్రాపింగ్ టవల్. నెక్స్ట్ బేబీని ఇంటికి తీసుకొని వచ్చే వరకు మనం బేబీకి అయితే స్నానం చేయించాం కదా, సో అందుకే అప్పుడే బేబీ సోపు, బేబీ షాంపూ మనము మన బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ బేబీ మాయిశ్చరైజర్ ఉంటే బెటర్. నేనైతే మామా అర్త్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. నెక్స్ట్ బేబీని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని రావడానికైనా తర్వాత అయినా కూడా మనకి బాగా ఉపయోగపడేది ఏంటి అంటే చిన్న బేబీ క్యారియర్. ఇదిగోండి ఇలాంటిది పిక్లో చూపిస్తున్నాను కదా, అలాంటిది అనమాట. సో దీని రిసీవింగ్ బ్లాంకెట్ అని కూడా అంటారు, అయితే మాత్రం ఇదే వాడాను. నెక్స్ట్ ఏంటి అంటే డైపర్స్ పెట్టుకోండి మీ బ్యాగ్లో. నేనైతే లవ్లాప్ డైపర్సే ఫస్ట్ నుంచి వాడుతున్నాను. ఎందుకు అంటే లవ్లాప్ ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే వాటికి ఫ్రంట్ బ్యాక్ లైన్ ఇండికేషన్ ఉంటుందన్నమాట. సో మనకి ఫ్రంట్ ఫిల్ అయినా మనకు తెలిసిపోతుంది, బ్యాక్ ఫిల్ అయినా కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. ప్రతిసారి చెక్ చేసే పని ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇదేం ఎటువంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా వాడుతున్న ప్రొడక్ట్స్ నేను మీకు చెప్తున్నాను అనమాట.
నెక్స్ట్ ఏంటి అంటే మీ బ్యాగ్లో ఉండాల్సింది వెట్ వైప్స్, వాళ్ళ పాటీ క్లీన్ చేయడానికి వాటికి, ఇంకా రిమైనింగ్ వాటి మల్టీపర్పస్గా కూడా ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ ఫ్రీ సెంటెడ్ లేని వెట్ వైప్సే తీసుకోండి. ఎందుకు అంటే చిన్నపిల్లలు కదా, సో ఇట్స్ బెటర్ అవైతే. లేకపోతే మీరు ఓల్డ్ శారీస్ని కూడా చింపి వాడచ్చు, అప్పట్లో మన పెద్దవాళ్ళు వాడినట్టు. నేనైతే వెట్ వైప్స్ ఎప్పుడు వాడలేదు, ఓల్డ్ శారీస్నే ఫస్ట్ నుంచి వాడుతున్నాను. నెక్స్ట్ చిన్న బేబీ టవల్ అండ్ కొన్ని స్మాల్ హ్యాండ్ కర్చీఫ్స్ అనమాట. హ్యాండ్ కర్చీఫ్స్ అయితే వాళ్ళకి మల్టీపర్పస్గా పనికొస్తాయి, అన్నిటికీ ఉపయోగపడుతుంది, మనం దేనికైనా వాడచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మస్కిటో నెట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ట్రస్ట్ మీ. బేబీకి 4-5 months వచ్చే వరకు మనము ఇలా బెడ్తో ఫిక్స్ అయి ఉన్న మస్కిటో నెట్ మనం వాడచ్చు. అండ్ హాస్పిటల్ కూడా మనం పట్టుకెళ్ళచ్చు అనమాట. పిక్లో చూపిస్తున్న మస్కిటో నెట్టే నేను వాడాను, తనకి 4 months వచ్చే వరకు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండింది అదైతే మాత్రము. నెక్స్ట్ ఏంటి అంటే సాక్స్, మిటన్స్, క్యాప్స్. ఆబ్వియస్గా బేబీని మనము వేడిగా వామ్గా ఉంచాలి కాబట్టి ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే డైపర్ క్రీమ్, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏంటి అంటే బేబీ నెయిల్ కటర్ అనమాట. తనే అయితే పుట్టేసరికి వాడికి ఫుల్ నెయిల్స్ ఉన్నాయి, ఆ నెయిల్స్తో ఫుల్గా గీకేసుకున్నాడు అనమాట. సో నేనైతే ఫస్ట్ నుంచి లవ్ ల్యాబ్లో ఒక నెయిల్ కటర్ ఉంటుంది అనమాట. అంటే అది కొంచెం సిజర్స్లా ఉంటుంది అనమాట, షార్ప్ ఎడ్జెస్ ఉండవు, అస్సలు గుచ్చుకోదు. నెక్స్ట్ ఏంటి అంటే ఉగ్గు గిన్నె. ఇది ఎందుకు అంటే చాలా మంది ఇళ్లలో ఒక ట్రెడిషన్ ఉంటుంది, బేబీ పుట్టగానే మదర్ బ్రెస్ట్ మిల్క్ ఆ ఉగ్గు గిన్నెలో వేసి ఇంట్లో పెద్దవాళ్ళతో బేబీ నోట్లో వేయిస్తారనమాట. సో అలాంటప్పుడు మీకు ఉగ్గు గిన్నె ఖచ్చితంగా మీ బ్యాగ్లో ఉండాలి కదా. సో ఇది అండి, మనం డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన కోసం అండ్ బేబీ కోసం ఖచ్చితంగా ప్యాక్ చేసుకోవాల్సిన ఐటమ్స్, మన బ్యాగ్లో ఉండాల్సిన ఐటమ్స్. సో వీడియో కనుక మీకు నచ్చినా, కొంచెం ఉపయోగపడుతుందని అనిపించినా లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నన్ను కామెంట్స్ రూపంలో అడగండి. ఓకేనా? బాయ్.